వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎంఆర్ స్మార్ట్ సెమినార్ హాల్, సైన్స్ అండ్ టెక్నాలజీ భవనము నందు ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర విస్తృత సమావేశానికి ముందుగా ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, పూర్వపు సివిల్ సర్వీస్ సభ్యుడు డాక్టర్ బాబురావు నాయుడు, ఆదివాసీ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేతుల మీదుగా ఘనంగా ఉనికి కోల్పోతున్న ఆదివాసులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలియజేశారు. ఎక్కడ మీ ప్రచారం జరగలేదు. ఈ మధ్యకాలంలో ఒక బుక్లో శశి థరూర్ రాసినటువంటి బుక్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది రాయడం జరిగింది. జైపాల్ సింగ్ ముండా అనేటువంటి వాడు సంతాన లీడరు, మొట్టమొదటి ఆక్స్ఫర్డ్ మన హాకీ కెప్టెన్, ఆక్స్ఫర్డ్. అలాంటి ఆ సందర్భంలో జైపాల్ సింగ్ ముండా గారికి అంబేద్కర్కి వచ్చినటువంటి గొడవ ఏంటి? జైపాల్ సింగ్ ముండే మీకు పుట్టి ఉండకపోతే మీ ఆదివాసుల పరిస్థితి ఏంటో ఒక బుక్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింది. అది నేను కామెంట్ చేయడం కాదు, ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్ దీంట్లో వచ్చి ఉంటుంది. కాబట్టి ఇది అంటే మీకు తెలియాలి. ఈరోజు మీరు ఒక కలెక్టర్కి తెలియదు ఆదివాసుల గురించి, ఒక పిఓకి సరిగా తెలియదు, ఆదివాసి ఎమ్మెల్యేలకు సరిగా తెలియదు, ఆదివాసులు అనుకుంటూ చెప్తున్నారు మనకు తెలియదు. ఇప్పుడు చెప్పాను కదా, మనం లబ్ధిదారులు, అంబేద్కర్ రాజ్యాంగంకి లబ్ధిదారులు. మనం అంబేద్కర్ యొక్క ఐడియాలజీ కానీ, ఆయన యొక్క ఫిలాసఫీ కానీ, లేకపోతే ఆయన సోషల్ దానికి కానీ మనం చదవలేము. కాబట్టి ఏదో అంబేద్కర్ బొమ్మకు ఆ రోజు ఎప్పుడో వస్తుంది, ఆ బొమ్మకు దండ వేసేస్తాం, మొక్కేస్తాం, అయిపోయింది అంతే. ఏప్రిల్ 14, 15 బాబు జగన్ అంబేద్కర్కి ఓ దండ, ఒక కలెక్టర్ వస్తాడు, ఒక ప్రజాప్రతినిధి వస్తాడు, ఒక మినిస్టర్ వస్తాడు, వేయాలి. కాబట్టి అంబేద్కర్ ఓట్లు దొబ్బాలి. కాబట్టి ఈ కష్టపడి జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, కానీ ఒకప్పుడు ఐటీడీ అంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న పరిస్థితి. ఆయా ప్రాజెక్ట్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఒక డెడికేటెడ్గా అంకితభావంతో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఐటీడీ అంటే ఒక దశలో అది ఒక ఎంపీడీ ఆఫీసు స్థాయి కంటే ఇంకా దిగజారిపోయినటువంటి స్థాయి కూడా ఈనాడు కనిపిస్తుంది. మాకున్నటువంటి ఆరోగ్యపరంగా ఈరోజు ఏం ప్రశ్నిద్దామన్నా పూర్తి స్థాయి అధికారి లేడు. ఇకపోతే అక్కడ గవర్నింగ్ బాడీ సమావేశం ఉంది, అధికారే లేనప్పుడు గవర్నింగ్ బాడీ ప్రశ్నే లేదు.